పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మరొక శక్తిపీఠం గురించి చెప్పుకుందాం. గయా మంగళ్య గౌరి. ఈ గయా క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు మంగళ గౌరి. మాంగళ్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి. అంటే మిగతా చోట్ల లేదా అంటే ఉంటది. అమ్మవారు ఎక్కడైనా మన క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకునేటువంటి తల్లి. మనం కోరుకోకుండానే మనకు ప్రసాదించేటువంటి తల్లి. కానీ ఇక్కడ అమ్మవారి పేరు మంగళ గౌరి. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గయా, ఆ పేరే ఒక రాక్షసుడి పేరు. గయాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎంతో తపస్సు చేస్తాడు. అంటే రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. బలి చక్రవర్తి మంచి అతనే. అలాగే ఈ గయాసురుడు కూడా మంచివాడే. చక్కగా తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరం నాకు కోరికలు ఏమి వద్దు, కానీ నేను నీకు ఇంత తపస్సు చేశాను కదా, నా జీవితం ధన్యమైంది, నన్ను ఎవరైనా తాకితే వాళ్ళ పాపాలు పోయేటట్లు నాకు వరాన్ని ఇవ్వు అని కోరుకుంటాడనమాట. నేను ఇప్పటి వరకు పవిత్రమైన ఆలోచనలతోనే ఉన్నాను, ఎవరికి ఎటువంటి అపకారాలు చేయలేదు, అన్ని మంచి పనులే చేస్తూ ఉన్నాను. ఇంత తపస్సు చేశాను కాబట్టి నాకు ఎంతో కొంత శక్తి వస్తుంది కదా, ఆ శక్తిని నేను మంచి కార్యాలకే వినియోగించాలనుకుంటున్నాను. ఏ కీటకమైనా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి అయినా సరే నన్ను తాకితే వాళ్ళ పాపాలన్నీ పోయేటువంటి వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. ఆ విధంగానే ఆయన మంచి విష్ణు భక్తుడు కూడా అనమాట. ఏమైంది, దానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చేశాడు. ఇంక అక్కడి నుంచి ఆయన శరీరం ఇంకా పవిత్రం అయిపోయింది అనమాట. ఏ దోమ కానీ, చీమ కానీ, మనుషులు కానీ ఎవరైనా ఏదైనా అపచారం చేసినా, ఏమి చేసినా ఆయన తాకటంతో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పోతున్నాయి. మన మనిషి దేహాన్ని వదిలిన తర్వాత ఏదో ఒక లోకానికి అయితే వెళ్తాం కదా, స్వర్గ నరకాల్లో ఎక్కడో చాటుకి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి గయాసురుని తాకటం వల్ల ప్రతి జీవి యొక్క పాపపుణ్యాలన్నీ ఇక్కడే పాపాలన్నీ ఇక్కడే నశించిపోయి అన్ని పుణ్యాలుగా మారి వాళ్ళు ఉత్తమ లోకాలకే వెళ్తూ ఉన్నారు. స్వర్గం, నరకం ఇవన్నీ ఖాళీగా ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు అదే పరిస్థితి జరుగుతూ ఉంటే దేనికి క్షేమం కాదు కదా. అతి సర్వత్రా వచ్చతే అన్నట్లు అది కూడా క్షేమం కాదు. ఈ యముడు, ఇంద్రుడు వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన వరం వల్ల ఇదిగో ఇలా జరుగుతుంది, దీనికి తరుణోపాయం ఏంటి అని అడిగారు. అతను విష్ణు భక్తుడు. వెళ్ళి విష్ణుమూర్తిని అడగండి తరుణోపాయం ఏంటి అంటే చెప్తారు, స్వామి ఆ ఇచ్చిన వరం వల్ల ఇలా అయిపోతుంది, వాళ్ళ పాపాలన్నీ అక్కడే ఇదైపోయి వాళ్ళందరూ ఉత్తమ గతులకు చేరుతున్నారు, కానీ అది మంచిది కాదు కదా, మోక్షం లభిస్తుంది వాళ్ళకి అని చెప్తారు. సరే అయితే బ్రహ్మదేవుణ్ణి పిలిచి నువ్వు ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను, దానికి ఒక మంచి ప్రదేశం చూపించమని అడుగు గయాసురుణ్ణి. తనకి ఇప్పుడే కొంచెం గర్వం అనేది కూడా రావడం మొదలైంది. మరి అది వచ్చినప్పుడు వాళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది. మరి నా మంచి భక్తుడు, మంచి వ్యక్తి కదా, అతన్ని మనల్ని మంచిగా ఉపయోగించుకుని అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని దూరం చేద్దాము అని చెప్తారు. అలాగే బ్రహ్మదేవుడు, దేవతలు బయలుదేరి గయాసురుడి దగ్గరికి వెళ్ళి, గయాసుర మేము యాగం చేయాలనుకుంటున్నాము, ఆ యాగానికి అనువైనటువంటి ప్రదేశం ఏదో చూపించు అంటారు. నా శరీరానికి మించినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడైనా ఉందా? నా శరీరానికి మించిన పవిత్రమైనటువంటి స్థలం ఏమీ లేదు, నా శరీరం మీదే మీరే యాగం చేసుకోండి, నేను పడుకుంటాను అని చెప్తాడు. మరి యాగం చేసేటప్పుడు వేడి తగులుతుంటది, ఆ వేడికి నువ్వు కదలకూడదంటే నేను కదలకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్తారు. ఇది ఇలా ఉండగా యముడు కూతురు మహర్షిని వివాహం చేసుకుంటది. ఏదో కారణం వల్ల ఆయన తన భార్యను శపిస్తారు. ఆయన శిలగా, రాయిగా ఉండిపోమని. ఆమెకి కొంచెం కోపము, బాధ కలుగుతాయి అన్నమాట. బాధపడి తపస్సు చేస్తూ ఉంటది అనమాట. నాకు ఇటువంటి రూపము ఇది వచ్చారు, దాన్ని పోగొట్టుకోవడానికి నేను తపస్సు చేస్తూ ఉంటే విష్ణుమూర్తి ఆమె దగ్గరికి వెళ్ళి, లేదమ్మా నీ శాపం వల్ల నీకు ఒక మంచే జరగబోతుంది, నీ శాపాన్ని ఉపక్రమించి నువ్వు రాయిగా మారిపో అని చెప్తారు. అవల రాయిగా మారిపోతుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు గయాసురుడి శరీరం మీద యజ్ఞం చేయటం మొదలు పెడతారు. కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటాయి. మనిషి ఎంత వేడినైనా భరించి కదలకుండా అలాగే పడుకుని ఉంటాడు. ఆయన అలా పడుకుని ఉండి ఇంకా చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎంత చేసినా ఈయన కదలట్లేదు, ఎంత వేడినైనా ఎంత దేన్నైనా భరిస్తున్నాడు. ఇలా కాదు నారాయణ, దానికి పరిష్కారం చూపించు అని అంటే ఇంకా కొంచెం వేడి ఎక్కువ అయ్యేటట్లు చేస్తారన్నమాట. అంటే ఆ యాగంలో వేసేటువంటి ద్రవ్యాలు కానీ ఇంకా వేడి ఎక్కువయ్యి రాను రాను ఎంతైనా కొంతవరకే కదా ఎవరైనా భరించగలిగేది, ఇతనికి కొంచెం రాగానే కొంచెం కదులుతాడు. కదలకూడదు కదా యాగం చేసేటప్పుడు, అంటే నేను కదలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పాను కదా, మీరే చూసుకోండి అంటే ఆయన తల దగ్గర ఎప్పుడైతే యముడు కూతుర్ని శిలగా ఉండమని మహర్షి శాపం ఇచ్చారో ఆ శిలను తీసుకొచ్చి ఈయన తల దగ్గర, తల కదలడానికి వీలు లేకుండా అక్కడ పెట్టేస్తారనమాట. ఆ శిలను అక్కడ పెట్టి ఆ శిల మీద విష్ణుమూర్తి పాదం మోపుతాడు. ఇంకా గయాసురుడికి అర్థమైపోతుంది, ఎంతైనా తపస్సు చేసి ఉన్నటువంటి వ్యక్తి కదా,
అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మరలా యాగం చేసేటప్పుడు వేడి ఎక్కువవుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, స్వామి నేను కొంత గర్వంతో, అహంకారంతో కోరకూడని కోరిక కోరాను. నీ భక్తుడిని కాబట్టి నన్ను క్షమించి ఆ కోరికలు తీర్చావు. నాకు అంతిమ శాసనమైనది. మీరు నన్ను శిక్షించదలుచుకున్నారని నాకు అర్థమైంది. నాకు కానీ ఒక చిన్న కోరిక. ఎలా అయితే నేను శరీరం కానీ, నా ప్రాంతం కానీ ఎలా పవిత్రమైనదో, అలాగే నా తల దగ్గర పెట్టినటువంటి శిల కూడా అంత పవిత్రమైనది కదా! నువ్వు ఆ శిల మీద కాలు పెట్టావు. ఈ ప్రాంతానికొచ్చి ఎవరైనా తన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించి, వారికి పెట్టినటువంటి పిండాలను నీ పాదాల మీద వేసి, ఆ శిల మీద వేసి, ఇక్కడ వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారో, ఆ నిర్వహించి ఎవరి పేరు మీద అయితే నిర్వహిస్తారో వారికి, నిర్వహించిన వారికి అందరికీ ఉత్తమ గతుల్ని ప్రసాదించు స్వామి అని కోరుకుంటాడు. అలాగే నేను పడుకోవడం వల్ల నా శరీరం చాలా భారీకాయ శరీరం అనమాట. ఆయన తల ఉన్నటువంటి ప్రాంతం శిరోగయ. అదే పాట్నాలో ఉంది. అదే మనకి శక్తిపీఠం కూడా. ఇంకొక ప్రదేశం వచ్చేటప్పటికి నాభిగయ, ఒరిస్సా. మూడోది పాదగయ మన పిఠాపురంలో ఉన్నట్టు. ఈ 3 క్షేత్రాల్లో ఎక్కడ పితృదేవతలకి సంబంధించి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారో సమానమైనటువంటి పుణ్యాన్ని వాళ్ళకి ఈ క్షేత్రంలో అయినా, నాభిగయ అయినా, పాదగయలో అయినా, నా దేహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకైతే ఉందో నా దేహం పడిన ప్రాంతంలో అంతా వాళ్ళకి అంతటి పుణ్యాన్ని, పుణ్యలోకాలని ప్రసాదించమని కోరుకుంటే విష్ణుమూర్తి సంతోషించి ఒప్పుకుంటాడు. అలా వచ్చినటువంటి ప్రదేశమే గయ. ఆ గయాసురుడు ఉండి యజ్ఞం చేసి ఇంత శక్తిని పొందినటువంటి ప్రదేశమే కాబట్టి ఆ రాక్షసుడి పేరు మీదే ఆ ప్రాంతానికి గయ అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడే అమ్మవారు మంగళగౌరి రూపంలో ఉంటారు. ఇక్కడ కూడా అమ్మవారికి చాలా పెద్ద గుడి అలా ఏముండదు. చాలా చిన్న గూట్లో ఒక దీపపు కాంతిలో విగ్రహం ఉందా లేదా అన్నట్టు మన శ్రీచక్ర రూపంలోనే అక్కడ కూడా అమ్మవారు అలానే ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఇదేంటంటే అమ్మవారు ఆ గౌరవర్ణంలో ఉన్నటువంటి అమ్మవారు కొన్ని అనుకోని కారణాల వల్ల తన రంగు మారి నల్లటి రూపంలోకి వచ్చేస్తారనమాట. తర్వాత మరలా తిరిగి తన పూర్వ రూపాన్ని పొందడం వల్ల ఆమెకి మంగళ గౌరి అనేటువంటి పేరు వచ్చిందనేటువంటి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. అది నేను చదివిన కథ. అది నిజమా అబద్ధం అనేది తెలియదు. ఇది ఈ ప్రాంతం యొక్క విశేషం. ఇక్కడికి వెళ్ళడం వల్ల పితృదేవతలు వాళ్ళకి మోక్షం లభిస్తుంది. వాళ్ళ కార్యాలు చేసి మనకి అమ్మవారి శక్తిని చూసి మనం కూడా ఆ అదృష్టాన్ని, ఆ పుణ్యాన్ని మూటకట్టుకునేటువంటి అవకాశాన్ని మనకి త్రిమూర్తులు ప్రసాదించినటువంటి క్షేత్రం గయ మాంగళ్య గౌరిక. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.